అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. పార్ట్ 1లో హనుమాన్ బాల్యాన్ని చూశాం. ఇప్పుడు శ్రీరాముడిపై హనుమంతుడికి ఉన్న భక్తి పార్ట్ 2లో ఇప్పుడు చూద్దాం. శ్రీరాముణ్ణి మొదటిసారి కలిసిన హనుమంతుడు ఆయన పాదాలకు నమస్కరించి తన భక్తిని చాటుకున్నాడు. శ్రీరాముడికి పరమ భక్తుడిగా మారి తన జీవితాన్నే సేవగా అంకితం చేశాడు. అంత సంతోషంలో ఉండగా ఒకసారిగా భయంకరమైన సంఘటన జరిగింది. అప్పుడు లంకేశ్వరుడు రావణుడు సీతమ్మను అపహరించాడు. అంత నిశ్శబ్దమైంది. శ్రీరామ వానరసేనతో ఇలా అన్నాడు, ఒక క్షణంలో నా ప్రపంచమే కూలిపోయింది. సీతమ్మను తీసుకెళ్లాడు రావణుడు. సీతమ్మ జాడను కనుగొనడానికి లంకలో ప్రతి చోట వెతికాడు. హనుమాన్ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్యాయానికి ప్రతిగా లంకను అగ్నిజ్వాలల్లో ముంచెత్తాడు. సీతమ్మ జాడను కనుగొని లంకా దహనం చేసి రాముడి విజయంలో కీలక పాత్ర పోషించారు. తన హృదయంలోనే రాముణ్ణి ప్రతిష్ఠించుకున్న హనుమంతుడి జన్మదినం సందర్భంగా ఆయన మనందరికీ ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుందాం. హనుమంతుడి శక్తి అతని బలం కాదు, అతని భక్తి. శ్రీరాముడిపై అతనికి ఉన్న భక్తి. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే వీడియోకి లైక్ కొట్టి షేర్ చేసి తెలంగాణ సిస్టర్స్ AI ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.